హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి. దిస్ ఈస్ రవి. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. సో లాంగ్స్ 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో 5 క్వశ్చన్స్ మీరు రాయాలి. అయితే మేమేం చేస్తున్నామంటే 7 క్వశ్చన్స్కి ఇంకొక 7 క్వశ్చన్స్ యాడ్ చేసేస్తున్నాం. అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం. 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని. సో అలాగా 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి కదా. అయితే 7 క్వశ్చన్స్ గాను ఇంకొక 7 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలా 14 క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి 5 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి. సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. కనీసం మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి, తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీడియోకి వెళ్దామా? మ్యాథమెటిక్స్ 1 చూస్తున్నాము. ఈ వీడియోలో లాంగ్స్ అండ్ షార్ట్స్ కవర్ చేస్తున్నాం. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే చెప్పాం కదా, డిస్క్రిప్షన్ లింక్ ఉంది, క్లిక్ చేసి చూడండి. అయితే ఎగ్జామ్లో మనకి ఎలాగంటే ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ ఇస్తున్నామని చెప్పేసి మీకు ముందే చెప్పాను. చూడండి, ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు. దాని బదులుగా మేము 2 క్వశ్చన్స్ ఇచ్చాము. ఇది ఎలా ఇచ్చాము అంటే ఎగ్జామ్కి మ్యాక్సిమం ఈ క్వశ్చన్ వస్తుంది, అట్లీస్ట్ ఈ మెథడ్ వస్తుంది అనే ఉద్దేశంతో మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాము. సో ఈ 2 క్వశ్చన్స్లో మనకి ఈ క్వశ్చన్ రావచ్చు, ఈ క్వశ్చన్ రావచ్చు. అట్లీస్ట్ ఇలాంటి మెథడ్ అయితే మనకి ఎగ్జామ్లో వస్తుంది. ఆ విధంగా ఇది డిజైన్ చేసాం. ఓకే, సో ఫంక్షన్స్ నుంచి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అటెండ్ చేసే విధంగా ఈ 2 క్వశ్చన్ అయితే ఇచ్చాము. ఇది ఈసారి మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మ్యాథమెటికల్ ఇండెక్స్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్. మ్యాథమెటికల్ ఇండెక్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఒకటి ఇది డివిజిబుల్ మెథడ్, ఇంకోటి ఇండక్షన్ మెథడ్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎగ్జాక్ట్ రాకపోయినా ఇలాంటి మెథడ్ అని మీకు వచ్చి సేఫ్ అవుతారు మా ఉద్దేశంతో ఇచ్చాము. ఓకే, మీరు మ్యాక్సిమంగా 4 క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 క్వశ్చన్స్ కూడా వస్తాయి. 4 అయితే అట్లీస్ట్ ఛాన్స్ ఉన్నాయి. ఇంకా టఫ్ వచ్చింది అనుకుందాం, 3 లాంగ్స్ అయినా వస్తాయి. సో నథింగ్ టు వరీ. ఇంకోటి క్రామర్స్ రూల్ ఇచ్చాము. క్రామర్స్ ఇన్వర్షన్ అండ్ గాస్ మెథడ్ ఈ యొక్క క్వశ్చన్కి మీరు చేయండి, ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది ఎగ్జామ్కి. రైట్, ఒకవేళ ఈ క్వశ్చన్ మిస్ అయింది అనుకుందాము, అప్పుడు మీకు ఈ క్వశ్చన్ కానీ ఈ మోడల్ కానీ మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పేసి మేము ఇది ఇచ్చాము స్టూడెంట్స్. ఓకే, సో మ్యాట్రిసెస్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చాము. ఎందుకంటే మ్యాట్రిసెస్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనము 4 క్వశ్చన్స్ ఇచ్చాము. ఇంకొక క్వశ్చన్ ఈ టైప్లో వస్తుంది చూడండి, ఈ టైపు షో దాట్ అని ఇచ్చి మనకు ప్రూవ్ చేస్తారు కాబట్టి ఈ టైప్ ఇచ్చాము. సో ఈ 4 క్వశ్చన్స్ మ్యాట్రిసెస్ చేస్తే మనకి 2 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ ప్రోటాఫెక్టార్స్ నుంచి మేము మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చాము. ఇదొక క్వశ్చన్ అండ్ ఇదొక క్వశ్చన్. సో ఇది రాకపోతే ఇదైనా మీకు వస్తున్న ఉద్దేశంతో మేము 2 క్వశ్చన్స్ మీకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చాము స్టూడెంట్స్. అట్లీస్ట్ ఈ మోడల్ అయినా మీకు రావచ్చు. ఓకే, ట్రిగ్నామెంట్రీ నుంచి 2 క్వశ్చన్స్. ఇదొక క్వశ్చన్ ట్రిగ్నామెంట్రీ నుంచి, ఇదొక క్వశ్చన్. 11th and 12th ట్రిగ్నామెంట్రీ ఇచ్చాము. సో ఈ క్వశ్చన్ రావచ్చు, ఈ క్వశ్చన్ రావచ్చు అనే ఉద్దేశంతో మనం ట్రిగ్నామెంట్రీ నుంచి కూడా మనం 2 క్వశ్చన్స్ ఇచ్చాము. అండ్ లాస్ట్ చూసుకుంటే మనకి చూసుకోండి 13th and 14th మీ అందరికీ తెలుసు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాము. సో ఐదర్ ఈ క్వశ్చన్ 13th క్వశ్చన్ మీకు హెల్ప్ అవ్వచ్చు, లేదా 14th క్వశ్చన్ మీకు హెల్ప్ అవ్వచ్చు. సో ఇలాగా స్టూడెంట్స్, సో లాంగ్స్ నుంచి అయితే ఈ 14 క్వశ్చన్స్ ఇచ్చాము. ఈ 14 క్వశ్చన్స్లో నుంచి మీరు 4 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మెథడ్స్ మీద డిపెండ్ అవుతే 5 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెండ్ చేయొచ్చు. 5కి 5 క్వశ్చన్స్ మెథడ్స్ మీద డిపెండ్ అవ్వండి. 5కి 5 క్వశ్చన్స్ 100% వస్తుంది. ఓకే, సమ్స్ అయితే మనకి ఒక 4 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టఫ్ వచ్చినా 3 క్వశ్చన్స్ వరకు ఈజీగా కవర్ అవుతాయి సమ్ టు సమ్ రావాలంటే. మెథడ్స్ అయితే మాత్రానికి 5కి 5 ఈజీగా అటెండ్ చేయొచ్చు. షార్ట్స్ చూద్దామా? షార్ట్స్ చూస్తే మనకి సో సేమ్ అదేవిధంగా ఒక క్వశ్చన్కి మనం 2 క్వశ్చన్స్ ఇస్తున్నాము. మెథడ్స్ మీద డిపెండ్ అవ్వండి. 5 క్వశ్చన్స్ పక్కాగా రాయగలుగుతారు. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకుంటే మీకు మ్యాట్రిసెస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి 2 క్వశ్చన్స్. ఇదొక క్వశ్చన్ ఇచ్చాము, ఇదొక క్వశ్చన్ ఇచ్చాము. సో ఈ 2 క్వశ్చన్స్లో మనకి ఏదైనా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇది ఇచ్చాము స్టూడెంట్. చూడండి 3rd and 4th క్వశ్చన్ ఇది ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఇచ్చాము. సో మీకు ఎగ్జామ్లో
మనకి ఒక క్వశ్చన్ దీంట్లో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ మోడల్ అయినా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో 5th and 6th క్వశ్చన్స్ ఇచ్చాము. ఇది ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి క్వశ్చన్ ఇది. దీంట్లో నుంచి ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ చూసుకుంటే 7th and 8th క్వశ్చన్స్ మనం ట్రిగ్నోమెట్రీ నుంచి ఇచ్చాము. సో ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 9th and 10th క్వశ్చన్ చూసుకుంటే ట్రిగ్నోమెట్రీ ఈ క్వశ్చన్ నుంచి ఈ క్వశ్చన్స్. సో 9th క్వశ్చన్ ఆర్ 10th క్వశ్చన్ మనం ఈజీగా ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని తర్వాత మనము ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఈ క్వశ్చన్ అండ్ ఈ 2 క్వశ్చన్స్ మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఇచ్చాము. ఈ 2 క్వశ్చన్స్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ మీరు ఫైనల్ ఎగ్జామ్కి ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ లాస్ట్ మనం చూసుకుంటే చూడండి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ నుంచి ఈ 2 క్వశ్చన్స్ ఇచ్చాము, 13th and 14th. సో ఈ 2 క్వశ్చన్స్లో నుంచి మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 14 క్వశ్చన్స్లో కూడా మీరు మెథడ్స్ మీద డిపెండ్ అవ్వండి. 5 క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ టు క్వశ్చన్ అంటే 4 వరకు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టఫ్ వచ్చిన 3 క్వశ్చన్స్ మీ చేతిలో ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్ మీకు కావాలి, నెక్స్ట్ సబ్జెక్ట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. బాయ్.